హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందర ఒక చిన్న ప్రశ్న. ఇంటర్నేషనల్ ఓడిఐ క్రికెట్లో ఫాస్టెస్ట్గా 10,000 రన్స్ కంప్లీట్ చేసిన ప్లేయర్ ఎవరో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడు వరకు జరిగిన ఐపీఎల్లో ఎక్కువ పరుగులు కొట్టిన ప్లేయర్ విరాట్ కోహ్లీ 8,661 పరుగులు కొట్టాడు. నెంబర్ 2, ఐపీఎల్లో ఎక్కువ వికెట్స్ తీసిన ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ 221 వికెట్లు తీశాడు 174 మ్యాచ్లు ఆడి. నెంబర్ 3, ఐపీఎల్లో ఎక్కువగా హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ 63 అర్ధశతకాలు కొట్టాడు 267 మ్యాచెస్ ఆడి. నెంబర్ 4, ఐపీఎల్లో 8 సెంచరీలు కొట్టి విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. తరువాత జాస్ బట్లర్ 7 సెంచరీలతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నెంబర్ 5, ఐపీఎల్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన ప్లేయర్ క్రిస్ గేల్ 142 మ్యాచ్లు ఆడి 357 సిక్సర్స్ కొట్టాడు. సెకండ్ ప్లేస్లో 302 సిక్సర్స్తో రోహిత్ శర్మ ఉన్నాడు. నెంబర్ 6, ఐపీఎల్లో ఎక్కువ ఫోర్లు కొట్టిన ప్లేయర్ విరాట్ కోహ్లీ 267 మ్యాచ్లు ఆడి 771 ఫోర్లు కొట్టాడు. సెకండ్ ప్లేస్లో 268 ఫోర్లతో శిఖర్ ధావన్ ఉన్నాడు. నెంబర్ 7, ఐపీఎల్లో ఎక్కువ క్యాచ్లు పట్టిన ప్లేయర్ విరాట్ కోహ్లీ 267 మ్యాచ్లు ఆడి 118 క్యాచ్లు పట్టారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, సురేష్ రైనాలు 109 క్యాచ్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నెంబర్ 8, ఐపీఎల్లో వికెట్ కీపింగ్ చేస్తూ ఎక్కువ క్యాచ్లు పట్టిన ప్లేయర్, ఎక్కువ స్టంపింగ్లు కొట్టిన ప్లేయర్ ఎంఎస్ ధోని 278 మ్యాచ్లు ఆడి 47 స్టంపింగ్లు, 154 క్యాచ్లు పట్టాడు. తర్వాత స్థానంలో దినేష్ కార్తీక్ ఉన్నాడు. మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు ఆన్సర్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ హిస్టరీలో 205 ఇన్నింగ్స్లో 10,000 రన్స్ కంప్లీట్ చేశాడు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.